యేసు క్రీస్తు నామంలో ఆత్మానుసారమైన మర్మములు చూస్తున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రతి వారము కూడా మనము ఆత్మానుసారమైన మర్మములను తెలుసుకుంటూ ఉన్నాం. ఎప్పుడైతే పరిశుద్ధాత్మను పొందుకొని ఆత్మను పొందుకున్నాక మనము ఆయనను కలిగి నిత్యము ప్రార్థన జీవితము, భక్తి జీవితము, దేవునికి ఇష్టకరముగా దినదినము కూడా మంచి క్రియలను కలిగి ఉన్నప్పుడు మనలో ఉంటున్న అనేకమైన క్రియలను చంపుకొని దేవుని కోసము ఆయన కొరకు మనము జీవించినట్లయితే ఆత్మలో మనము నిత్యము వర్ధిల్లుతూ ఉంటాము. అనేక విషయాలను ప్రభు తెలియపరుస్తూ ఉంటారు. ఒక దినము ప్రార్థన చేసుకుంటున్న సమయంలో ఒక దర్శనము, ముఖాముఖి దర్శనము ప్రభు నాకు చూపించడం జరిగి ఉంది. అలా ప్రార్థన చేసుకుంటున్న సమయంలో ముఖాముఖిగా ఒక ఆకాశంలో ఒక పెద్ద వెలుగుగా, ఒక ఆకాశం అంతా కూడా వెలుగుగా కనపడుతుంది. నేను అలా చూస్తూ నా దర్శనంలో ఎంత వెలుగు! ఆ వెలుగులో ఒక తెల్లటి మహిమ కలిగిన ఆకారము, ఒక మనిషి ఒక రూపము కలిగిన ఆకారంలో ఒక 2 కళ్ళు వెలుగుతో, ఆ వెలుగు కలిగిన ఆ కనులు ఆకాశం నుండి లోకమంతా కూడా చూస్తూ ఉన్నవి. నేను ఆ దర్శనం అలాగే చూస్తూ ఉన్నాను. ఇదేంటి వెలుగుగా కనపడుతూ, మరలా ఆకాశం అంతా వెలుగుగా కనపడుతూ, ఆ వెలుగులో ఒక తెల్లటి ఒక మనిషి రూపంలో 2 కనులు వెలుగుతో ఆ యొక్క కింద ఉంటున్న అంతా చూడబడుతూ ఉంది. ఏంటని అలా నేను కనిపెడుతూ ఉన్నాను. ఆ వెలుగు కలిగిన కన్నులు అలా ప్రపంచం అంతా చూస్తూ, ఒక కన్నీళ్లు ఆ కనులలో నుండి కారుతూ కింద పడుతూ ఉన్నవి. అలా దర్శనంలో చూస్తూ ఉన్నాను. అలా కన్నీళ్లు కారుతూ ధారలుగా భూమి మీద పడుతూ ఉండగా ఒక ధ్వనిస్తున్న ఒక స్వరము, ఇదిగో కుమార్తె, ఈ భూమి మీద ఉంటున్న నా స్వరూపము కలిగిన నరులైన మీరు నాకిష్టముగా నేను ఎంతో ప్రేమించి చేసి ఉన్న నా స్వరూపమును, నా ఆత్మను మీలో నేను నిలిపి, నా రూపము భూమిపై తిరులాడుచు అనేక పాపములు కలిగి అనేకమైన ఆలోచనలు, తలంపులు, పాపములు జీవిస్తూ నన్ను ఎంతో దుఃఖపరుస్తూ ఉన్నారు. నా రూపమును ఎంతో ప్రేమతో చేసుకుని నా ఆత్మని వారిలో నేను నిలిపి ఉంచగా, ఈ భూమి మీద ఉంటూ అనేకమైన పాపములు కలిగి నన్ను ఎంతో దుఃఖపరుస్తూ ఉన్నారు. ఇదిగో కుమార్తె, ఈ భూమి మీద ఉంటున్న నా స్వరూపము కలిగిన నరులైన వీరు నా ఇష్టలుగా నేనెంతో ప్రేమించి చేసి ఉంటున్న నా స్వరూపము, నా రూపమును, నా ఆత్మను వీరిలో నేను నిలిపి, నా రూపము భూమిపై తిరుగులాడుచు అనేక పాపములను కలిగి అనేక విధమైన ఆలోచనలు, తలంపులు, పాపములు జీవిస్తూ నన్నెంతో దుఃఖపరుస్తూ ఉన్నారు. నా రూపమును ఎంతో ప్రేమతో చేసుకుని నా ఆత్మని వారిలో నేను నిలిపి ఉంచగా, వారు ఇదిగో ఈ యొక్క భూమి మీద ఉంటూ ఈ యొక్క అనేకమైన పాపాలను కలిగి నన్ను ఎంతో దుఃఖపరుస్తూ ఉన్నారు, నన్నెంతో బాధపరుస్తూ ఉన్నారు అని ఆ యొక్క స్వరము వినపడుతూ ఉంది. ఆ కన్నీళ్లు భూమి మీద రాలుతూ ఉన్నవి. అలానే చూస్తూ ఉన్నాను ఆ దర్శనము. అలా ఆ స్వరము వినపడుతూ ఉండగా, ఇదిగో భూమి మీద నా పిల్లలుగా నిందలు, అవమానాలు, శ్రమలు అనేక విధాలుగా అన్ని విషయములలో నిరీక్షణ కలిగి బాధను భరిస్తూ, శ్రమను భరిస్తూ నా వైపుగా చూస్తున్న కనులను చూడుము. ఇదిగో భూమి మీద నా పిల్లలుగా నిందలు, అవమానాలు, శ్రమలు అనేక విషయాలలో నిరీక్షణ కలిగి బాధను భరిస్తూ శ్రమను భరిస్తూ
నా వైపుగా చూస్తూ ఉన్న కనులను నువ్వు చూడు అని మరలా ఆ స్వరము అలా వినపడుతూనే ఉంది. అలా వినపడుతున్నప్పుడు నేను ఆ దర్శనములో భూమి మీద ఉంటున్న అంత వెతుకుతూ ఉన్నవి నా కనులు. కొద్ది మంది ఎన్నో శ్రమలు కలిగి వారిని చూపిస్తూ ఉన్నాడు. పూరి గుడిసెలలో ఉంటూ వారు ఎంతో భయంకరమైన శ్రమలు, కుటుంబాలలో శ్రమలు, ఆర్థికమైన శ్రమలు, అపవాది అనేక రకములుగా వారి శ్రమలను కలిగించుతూ ఉండగా వారి కనులు ఆకాశము వైపుగా ఎత్తి వారు కన్నీరు కారుస్తూ వారు ఏడుస్తూ మొరపెట్టుట దర్శనంలో నేను అలాగనే చూస్తూ ఉన్నాను. వారు ఏడుస్తూ ఒక నిరీక్షణతో వారి స్వరము వినపడుతూ ఉంది. ఎన్ని శ్రమలైనను ప్రభువా, ఎన్ని నిందలైనను ప్రభువా, ఎన్ని కష్టాలైనను ప్రభువా, నా కన్నులు నిన్ను చూస్తూ ఉన్నవి. నీకోసం నేను బ్రతుకుచూ ఉన్నాను. నా నిరీక్షణ, నా సహనమంతయు కూడా నీవే. నీవు నాకు చాలు. నీతో నా చివరి శ్వాస వరకు నిలిచి ఉంటాను. అన్ని శ్రమలలో కూడా నీకు మాదిరిగా నిలిచి ఉంటాను ప్రభువా. నీవు నాకు చాలు. ఎన్ని కష్టాలైనా భరిస్తాను ప్రభువా. ఒక పూరి గుడిసెలో ఒక స్త్రీ రోదన చేస్తూ ఉంది, ఏడుస్తూ అడుగుతూ ఉంది. ఆమె ఎన్ని శ్రమలైనను ప్రభా, ఎన్ని నిందలైనను ప్రభా, ఎన్ని కష్టాలైనను ప్రభా, నా కనులు నిన్ను చూస్తూ ఉన్నవి. నీకోసమే నేను బ్రతుకుచూ ఉన్నాను. నా నిరీక్షణ, నా సహనము అంతయు కూడా నీవే. నీవు నాకు చాలు. నీతో చివరి శ్వాస వరకు నేను నీతోనే నిలిచి ఉంటాను. నా చివరి ప్రాణము పోతున్న నిరీక్షణలో, సహనములో, ఓర్పులో, పట్టుదలలో నేను నీకు మాదిరిగానే నిలిచి ఉంటాను. నీవుంటే చాలు. ఈ కష్టాలను ఎన్నైనను నేను భరిస్తాను అని పూరి గుడిసెలో ఒక స్త్రీ మొరపెడుతూ తన కనులు పైకెత్తి కన్నీరు కారుస్తూ ఉండగా ఆ కనులు, ఆకాశంలో ఉన్న కనులు అందరినీ వెతుకుతూ ఆమె వైపుగా దృష్టిగా ఆ కనులు వెళ్ళిపోతూ ఆమెను చూసి ఆ కనులలో కన్నీరు ఆగిపోయి ఉన్నవి. ఆనందముతో ఆ ఒక ముఖ తేజస్సు ఆ సమయమున కనపడుతూ ఉంది. నేను దర్శనం చూస్తున్న అప్పటి వరకు ఆ యొక్క వెలుగులో ఆ తెల్లటి ఒక మహిమ కలిగిన మనుష్య రూపముగా కనపడిన ఆ ముఖ తేజస్సు, ఆ ముఖము నేను స్పష్టముగా ఆ వెలుగుతో ఆమె పలుకుతున్న పలుకులను బట్టి ఆ కన్నీరు ఆగి ఆ ముఖ తేజస్సు మహిమతో కనపడము నేను అలా దర్శనము చూస్తూ ఉన్నాను. అలా దర్శనము చూస్తూ ఉండగా నాకు వెంటనే ఆ యొక్క దర్శనము మరలా ఆగిపోవడం జరిగింది. చాలా ఆశ్చర్యం అనిపించింది. నిజమే, వాక్యములో రాయబడిన మాటను ఒక్కసారి మనము లేఖన గ్రంథంలో మరి ఒక్కసారిగా మనము ఆ వాక్యాన్ని ధ్యానించుకుందాము. దావీదు రాసిన కీర్తనలు 33 అధ్యాయము 13వ వచనము. యెహోవా ఆకాశంలో నుండి కనిపెట్టుచూచున్నాడు, ఆయన నరులందరినీ దృష్టించుచూ ఉన్నాడు. చూడండి ఎంత గొప్ప మాట. నిజంగా దేవుడు నాకు దర్శనం చూపించడము, వాక్యాన్ని మరి తెలియపరచడము. యెహోవా ఆకాశంలో నుండి కనిపెట్టుచూ ఉన్నాడంట. ఆయన నరులందరినీ దృష్టించుచూ ఉన్నాడు. నిజమే, ఆ దర్శనములో ఆకాశంలో నుండి ఆ వెలుగుగా కనపడుట, ఆ దర్శనంలో ఆ యొక్క
మరి ఆకాశంలో ఒక మహిమ కలిగిన రూపము, తెల్లటి రూపము కనపడుట, ఆయన కనులు గొప్ప వెలుగు చేత, ఆయన కనులు లోకమంతా కూడా ప్రతి ఒక్కరి పైన కనపడుట, తిరిగి మరలా ఆయన కన్నీరు కార్చుట, ఆ మాటల్లో పలుకుట. నిజమే, దేవుడు ఎంతో ఇష్టముతో మనని మరి ఆయన రూపముగా చేసుకొని ఆయన ఆత్మ జీవ అవి ఊదగా మనము ఒక శరీరము దాల్చుకొని ఆయన రూపంతో మనము సజీవంగా మరి జీవము కలిగిన వారిగా నిలిచి ఉన్నాం. ఆ జీవము కలిగిన మనము దేవుని నిత్యము కూడా దుఃఖపరిచేవారిగానే ఉంటున్నాం, బాధపరిచేవారిగానే ఉంటున్నాం. ఆయన కనులు ఒక్కొక్క మనిషి చేస్తున్న పాపాలను బట్టి, ఒక్కొక్క మనిషి చేస్తున్న ఆ యొక్క క్రియలు, చెడ్డ క్రియలను బట్టి దేవుడు కన్నీరు భూమి మీద రాలుతూనే ఉంది. ఎంత దుఃఖకరమైన విషయం. ఈ దర్శనము ప్రభు చూపిస్తుంటే నా కనులలో కన్నీళ్లు ఆగలేదు. నిజమే, ఆయన ఎంత ఇష్టపడి భూమిని చేసుకొని ఆయన రూపాన్ని చేసి ఆయనలో ఉన్న జీవ ఆత్మను ఊదగా మనము ఒక శరీరము దాల్చుకొని జీవము కలిగిన వారిగా, ఆయన రూపము కలిగిన వారిగా మనము భూమి మీద నిలవబెట్టి ఉండగా, మనం చేస్తున్న పాపాలు, మనము చేస్తున్న చెడ్డ క్రియలను బట్టి ఎంత ఏడుస్తూ ఉన్నారు. మన బిడ్డలు చెడిపోయి, వారు మనలో నుండి మన బిడ్డలు చెడిపోయి పాపముకి దాసులైనప్పుడు మనం ఎంత ఏడుస్తాము. మనము మన పిల్లల్ని బట్టి మనము కలిగిన బిడ్డలుగా మనం ఏడుస్తున్నామే. ఆయన రూపముగా ఉంటూ, ఆయన జీవము కలిగిన వారిగా మనం ఉంటూ, నిత్యము పాపము చేస్తూ, పాపములో జీవిస్తూ ఆయన ఏడిపించే వారిగా ఉన్నాము. ఆ యొక్క దర్శనము చూసినప్పుడు ఎంతగానో నేను ఏడ్చున్నాను, బాధగా అనిపించి ఉన్నది. కానీ దేవుని కనులు వెతుకుతున్నవి. భూమి మీద ఎక్కడున్నారు నీతిపరులు, యథార్థవంతులు, సహించి భరించి నిరీక్షణ కలిగిన వారు ఎక్కడున్నారని దేవుడు చూస్తున్నాడు. ఆ పూరి గుడిసెలో ఉన్న ఆమె పడుతున్న శ్రమలను, ఎన్నో భయంకరమైన శ్రమలు, ఆమె కనులు దేవుని తట్టుగా ఎత్తి ఏడుస్తూ కన్నీరు విడిసి అడుగుతున్నప్పుడు దేవుడు ఆ బిడ్డని బట్టి సంతోషించాడు. చూడండి, ఒక్క బిడ్డ ఆ విధమైన ప్రార్థన బట్టి దేవుడు కన్నీరు ఆగి ఆనందపడ్డాడంటే, మరి మనందరము కూడా దేవునికి ఇష్టలుగా ఉంటే దేవుడు ఇంకెంత సంతోషపడతాడు, ఎంత ఆనందపడతాడు, ఎంతగా మన జీవితంలో కార్యాలను చూడగలుగుతాం. కానీ మనమైతే అపవాది చేతులలో చిక్కుబడిపోతున్నాం, పాప జీవితాన్ని విడిచిపెట్టలేకపోతున్నాం. క్రైస్తవులుగా దేవుని బిడ్డలుగా ఉంటూ, దేవునిలో ఉంటూ, ఆయనలో ఉంటున్న వారిగా ఉంటూ ఎన్ని తప్పిదములు, ఎన్ని పాపాలని విడిచిపెట్టక మురికి జీవితాన్ని కలిగి ప్రవ్వా అని పిలుస్తూ, పేరుకు పై పెదవులతో దేవుని గణపరుస్తూ పరిశుద్ధ లేఖను పట్టుకొని తిరుగుతున్నాం. మనంతా పాపులు ఎవరు ఉండరు. ఘోరమైన పాపులు ఎవరంటే క్రైస్తవులుగా మనమే. మనం చేస్తున్న తప్పులు విడిచిపెట్టక మురికి జీవితాన్ని కలిగి ఇంకా పాపంలో బ్రతుకుతున్న నిజమైన పాపాత్ములు ఎవరంటే మనమే ప్రియులారా, మనమే. మనని బట్టి దేవుడు ఏడుస్తున్నాడు. క్రీస్తును తెలియక, క్రీస్తుని ఎరగక ఉంటున్న వారి కోసం దేవుడు ఏడవట్లే. క్రీస్తును తెలుసుకొని ఎరిగి పాపాలు చేస్తూ మురికి జీవితంలో ఉంటూ, ఇంకా పాపంలోనే ఉంటూ నటిస్తూ, గొర్రె తోలు కప్పుకొని తొడేలి స్వభావం లోపల నిలుపుకొని పైకి మాత్రము క్రైస్తవులుగా జీవిస్తూ నటిస్తూ ఉంటున్న వారిని బట్టి దేవుడు ఏడుస్తూ బాధపడుతూ ఉన్నాడు, దుఃఖపడుతున్నాడు. ఆయన కన్నీరు రాలుతూ ఉంది, ఆయన కన్నీరు భూమి మీద రాలుతుంది. ఎంత బాధాకరం. ఇంత పరిశుద్ధ లేఖనము తెలుసుకున్న మనము క్రైస్తవులుగా ఉంటూ మోసాలను మానలేకపోతున్నాం, అబద్ధాలను విడిచిపెట్టలేకపోతున్నాం, మురికి పాప జీవితాన్ని విడిచిపెట్టలేకపోతున్నాం, వ్యభిచారం విడిచిపెట్టలేకపోతున్నాం, అబద్ధములు విడిచిపెట్టలేకపోతున్నాం, అసూయను విడిచిపెట్టలేకపోతున్నాం, అనేక రకమైన పాపాలను విడిచిపెట్టలేక పైకి భక్తి జీవితంగా నటిస్తూ మురికిలో ఉంటున్న మనని బట్టి దేవుడు కన్నీరు కారుస్తున్నాడని ఆ యొక్క దర్శనంలో చూపించి ఉంటున్న ఆ దర్శనం బట్టి మనం తెలుసుకోవాలి. కాబట్టి దయచేసి ప్రతి బిడ్డ మారు మనసు పొంది మరలా తిరిగి పాపములో ఉంటున్న వారిని బట్టి దేవుడు ఏడుస్తున్నాడు. నువ్వు మారు మనసు పొంది బాప్తీసం తీసుకుని నీ జీవితాన్ని మార్చుకోక
దేవుని దుఃఖపరిచే రీతిలో ఉంటున్నావేమో సహోదరి సహోదరుడా, ఈ రోజైన ఈ దర్శనమును బట్టి నీ జీవితాన్ని మార్చుకో, పాపమును విడువు, నీవు పశ్చాత్తాప పడి నీ జీవితాన్ని సరి చేసుకుని ఆ పూరి గుడిసెలో ఏడుస్తూ ప్రార్థించింది ఆ స్త్రీ వంటి రీతిలో నువ్వు అట్టి ప్రార్థన కలిగి దేవుని సంతోషపరిచే రీతిలో ఉన్నట్లయితే నీ జీవితంలో అన్ని కష్టాలు, నష్టాలు, నీ సమస్యలు కూడా దేవుడు తొలగించి ఆయన యొక్క పరలోకపు వారసత్వంలో నిన్ను ఆ యొక్క జీవ గ్రంథంలో నీ పేరు ఎప్పటికీ నిలిచి ఉంటది. అట్టి రీతిగా ప్రతి ఒక్కరూ దేవుని సంతోషపరిచే బిడ్డలుగా ఉండాలని ఒక తల్లిగా కోరుకుంటూ ఉన్నాను. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.